బిడ్డలకు కూడా ఆయనే అన్నం తినిపిస్తాడు. ఏమంటే పిల్లలు అంత ఎత్తు అయినా ఆయనే అన్నం తినిపించి వాళ్ళు నిద్రపోయిన దాకా ఉండి అలాగా అల్లారి ముద్దుగా పెంచుకున్న భర్త. ఆమెకు ఏమీ తెలియదు, సంపాదించుకురావడం చేతిలో పెట్టడం. అలాంటి స్థితిలో ఉంటే భర్తను కోల్పోయి అల్లాడిపోయిందండి. కనీసం ఊళ్ళోకి కూడా రానిలా. తెనాలి సత్రంలో ఉన్నారు. తెనాలి సత్రంలో ఉండటం వల్ల ఫోన్లో మాట్లాడి చాలేమన్నా వాక్యాలు వినిపించటం, ఫోన్లో మాట్లాడటం. తర్వాత ఊళ్ళోకి వచ్చిన తర్వాత కూడా మేము వెళ్ళి భయపడొద్దమ్మా, ఈరోజు భర్త లేడు, నేను ఎలా బ్రతకాలి అనుకుంటున్నావు, అన్ని విధాల నా భర్తే నాకు సర్వస్వం అయ్యా, నా బిడ్డలకి నేనేం చెప్పుకోవాలి అని దిగులు పడుతున్నావు. నీ భర్త చూసుకునే దానికంటే నువ్వు కానీ దేవుని బిడ్డవైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయనకి నీ జీవితాన్ని అప్పగిస్తే ఈరోజు ఏడుస్తున్నావు నిస్సహాయ స్థితిలో, ఒకరోజు వచ్చింది ఏంటి తెలుసా, నాకు ఏ దిగులు లేదయ్యా, యేసయ్య నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, నాకు ఏ భయం లేదు అని చెప్పే దినాలు వస్తాయి. కావాలంటే చూడు అంటే నమ్మలేక ఏడుపే ఏడుపు. వారానికి ఒకసారి వర్షమైన వరదైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టేవాళ్ళు. వెళ్ళి ప్రార్థన చేసి ధైర్యపరిచి దేవుని మాటలు చెప్తే కొంచెం కూడా నమ్మకం లేదు, కానీ ఆ మాటలు దేవుని రాజ్య సంబంధిగా ఆ మాటలు విని చిన్న చిన్నగా ప్రార్థన చేసుకుందండి, రక్షణ పొందింది. ఏమైందో తెలుసా, భర్త ఉండి చూసుకునే దానికంటే ఎక్కువగా ఈరోజు దేవుడు ఆ తల్లిని ఆశీర్వదించాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం. వాళ్ళ అబ్బాయి 10th క్లాస్లో అమర్తలూరులోనే ఫస్ట్ వచ్చాడు. ఆ అబ్బాయికి సీటు ఫ్రీగా వచ్చింది, యూనివర్సిటీలో వచ్చింది. అమ్మాయి కూడా చదువుకుంటుంది. మరి మిషన్ తను బయటికి వెళ్ళి ఏం మాట్లాడలేని ఆ బిడ్డ ఆ పనితో పాటు మిషన్ కూడా కుట్టుకొని అన్ని రకాలుగా ఈరోజు మేము వెళ్తే మాకే ధైర్యం చెప్పేటట్టుగా, నాకే బాధ లేదు, నా యేసయ్య ఉన్నాడయ్యా. ఆ రోజు నువ్వు చెప్పావు, ఏదో అనుకున్నాం, కానీ ఈరోజు యేసయ్య నా జీవితాన్ని స్థితిగతిని అన్నిటినీ మార్చేశాడు, మేమే నలుగురికి పెట్టేటట్టు నా దేవుడు చేశాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం. ఆమె చిన్న వ్యాపారం, వీటితో పాటు చిన్న వ్యాపారం ఒకటి పెట్టుకుంది, కొట్టు, బడి దగ్గర కొట్టు ఒకటి పెట్టుకుంది, బొంకు. ఆ వ్యాపారం బాగా జరుగుతుందని ఎవరో పసుపు, నిమ్మకాయలు, ఇంకా మిరపకాయలు ఉదయాన్నే వెళ్ళి చూస్తే కొట్టు చుట్టూ వేసి పెట్టారట. వాళ్ళ అమ్ముండి, అమ్మ ఎందుకు వచ్చిన గొడవ, ఏదో చేశారు, మన వద్దులే, ఈ కొట్టొద్దు, ఏమొద్దు, మనం ఆ పనులు చేసుకుంటున్నాం, మిషన్ కొడుతున్నాం, ఇంకెందుకు వచ్చిన గొడవ అంటే, అవి మనల్ని ఏం చేస్తాయి, యేసయ్య మనకుంటే పాస్టర్ గారిని పిలిపిస్తానని మాకు ఫోన్ చేసింది. మేము వెళ్తే చెప్తుంది, అన్నా ఇవన్నీ వేసారు, మొత్తం ఊడిసి అవతల పడేసా, ఇప్పుడు ఏం లేదు, నువ్వు ఇదో చాక్ పీస్ తెచ్చా రాయాలంట. నేను ఏమని, ఆ కొట్టు మీద వాక్యం ఒకటి రాయి, ఈ వాక్యం ఉంటే ఏ దుష్టశక్తి మమ్మల్ని ఏం చేయలేదన్నాను. చాక్ పీస్ తీసుకొని వాక్యం రాశా, ఏ తెగులోని గుడారము సమీపించదని. స్తోత్రం. ఆశ్చర్యకరంగా అది అప్పటికంటే ఇప్పుడు ఇంకా వర్ధిల్లుతుంది. చెప్పబడి స్తోత్రం. అదండి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం యేసు ప్రభు రాజ్యంలో చేరాలి. ఈ లోక రాజ్యాలన్నీ సాతాను చేతిలో ఉన్నాయి. ఈ లోకంలో మనిషి ప్రయత్నం చేస్తున్నంతసేపు బాగానే ఉండేది, కానీ నిస్సహాయ స్థితిలో తీర్చుకోలేని సమస్యలో మనిషి పడ్డప్పుడు చింత దిగులు మనుషుల్ని ఆవరించేసింది. అందుకే యేసయ్య చెప్పాడు, నా రాజ్యమును, అంతేనమ్మా, నా రాజ్యమును నీతిని మొదట, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చింతించకుడే. ఈరోజు ఏ విషయంలో అయినా చింతిస్తున్నావా, ఏమైపోద్దో నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో, ఈ అనారోగ్యం ఏం చేస్తుందో, అరే ఏ పరిస్థితుల్లో ముందుకెళ్దామంటే అన్నీ వ్యతిరేకమైపోతున్నాయి. ఇప్పుడు ఒకటే దిగులు, చింత, విచారంలో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదని దిగులు పడుతున్నావా? అయితే యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, అన్యజనులు వీటి విషయమై విచారపడతారు, చింతపడతారు. మీరైతే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి. మీరు ఆయన రాజ్యమును మొదట వెతకండి. ఈరోజు మనుషులుగా దేవుని రాజ్య సంబంధులుగా మనం మారాలి. ఆయనకంటూ దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఈరోజు ఈ భూలోకంలో సాతాను పరిపాలన జరుగుతుంది. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 182వ పేజీ నంబరు 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి
విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రాజ్యము అంధకార సంబంధమైన రాజ్యం అనగా ఈరోజు మనిషి దేవుని ఎరగక తన మనసుకు నచ్చినట్టు వెళ్ళటం వల్ల తెలియకుండానే సాతాను అధికారంలో మనిషి ఉన్నాడు, పాపములో మనిషి ఉన్నాడు, పాపము చేస్తూ బ్రతుకుతున్నాడు. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవునికి వ్యతిరేకంగా బ్రతకటమే పాపం. ఈ పాపములో మనిషి బ్రతుకుతూ అంధకార సంబంధమైన రాజ్యములో బంధించబడి ఉన్నాడు. సమస్యలు, పోరాటాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు. అయితే ఎవరైతే దేవుని రాజ్య సంబంధులుగా ఉంటారో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా విడిపించడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయ. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో నడుస్తూ తిరుగుతున్నప్పుడు ఎంతోమంది అండి ఇబ్బందుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, అనారోగ్యాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, వారందరూ ఆయన దగ్గరికి రాగానే ఆయన వారందరికీ విడుదల ప్రకటించాడు. స్తోత్రం. అవునా కదా? ఎంతమంది వ్యాధి బాధలతో వచ్చారో, ఎన్ని కష్టాల్లో వచ్చారో, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళటంతోనే, ఆయనను ముట్టుకోవడంతోనే, ఆయన ప్రార్థించడంతోనే వారి సమస్యలన్నిటి నుంచి విడుదల పొంది నెమ్మదిలోనికి వచ్చారు. కారణం ఏంటంటే దేవుని రాజ్యాన్ని బయలుపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడానికి వచ్చాడు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన మాటలు వినడానికి వచ్చారు. అనేకులు ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు ఆ 2వ వచనంలో యేసయ్య చెప్తున్నాడు, జనులు నేటికి 3 దినముల నుండి, చూడండి జనాలు గురించి ఆలోచిస్తున్నాడు, జనములు నేటిని 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున, చూడండి వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను, నేను వారిని ఉపవాసముతో మార్గములో మూర్ఛపోదురు, వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి విని తృప్తిపరచగలడని అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడిగగా వారు 7 అనిరి. ఆ 7 రొట్టెలు తీసుకొని ఏమండి అందరిని వరుస కూర్చోబెట్టి కొన్ని చేపలు తీసుకొని ఆశీర్వదించి ప్రార్థించి విరిచి ఆ గంపలో వేసి వడ్డించండి అంటే, ఏమండి 7 గంపలో అక్కడ 7 రొట్టెలు మొత్తం భోజనం చేయగా, 9వ వచనం చదవమ్మా, లేకపోతే 8. వారు భోజనం చేసి తృప్తి పొందిన పిమ్మట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కొట్టండి. హల్లెలూయా. అవును, యేసు ప్రభు చూడండి, వారు నా దగ్గర ఉన్నారు, వారికి తిననేమీ లేదు, వారి మీద నేను కనికరపడుతున్నాను. యేసయ్య కనికరము గలవాడు. ఎవరి బాధ ఆడు పడతాడులే, మనకెందుకు వచ్చిన బాధ అనుకోలా. తన దగ్గరికి ఎవరైతే వచ్చారో, తన దగ్గర తను నమ్ముకొని ఎవరైతే వచ్చారో వారిని చూసి వారి ఖాళీ కడుపు చూశాడు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో చూశాడు, వారి ఆకలితో ఉన్నారని వారి మీద కనికరపడ్డాడు. వారికి 3 రోజులు ఇలాగే పంపిస్తే వారు మూర్ఛపోతారని కూడా తెలుసు. ఈరోజు కుటుంబంలో ఏ సమస్యతో వెళ్తున్నావో యేసయ్యకి తెలుసు. ఈరోజు వచ్చి కూర్చున్నావు, ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, మనం ఏ దుఃఖంలో ఉన్నామో తెలుసు, కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసు, ఎలాంటి మాటలు పడుతున్నావో తెలుసు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోలేని ఆవేదనతో ఇక్కడ కూర్చున్నావో అని దేవుడికి తెలుసు. మనుషులైతే ఏమన్నా మన కుటుంబంలో అందరితో కలిసి ఉన్నా కానీ మనం ఏ బాధల్లో వెళ్తున్నామో పక్కన వాళ్ళకి తెలియదు. భార్య పడే బాధ భర్తకు తెలియదు, అంటే భర్త ఎంత బాధపడుతున్నాడో భార్యకు తెలియదు. తల్లిదండ్రులు ఎంత నలిగిపోతున్నారో ఈ కుటుంబాన్ని పోషించడానికి, బిడ్డలను అన్ని విషయాల్లో ప్రయోజకులుగా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో, ఎంత చింతపడుతున్నారో,
వారి చదువుల కోసం, వారి కాపుదల కోసం, వారి అవసరతల కొరకు ఎన్నెన్ని ప్రయాసలు పడుతున్నారో పిల్లలకి అర్థం కాదు. పైపెచ్చు ఏమంటారు తెలుసా? ఎందుకన్నావు అంటారు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమంటారు? ఎందుకన్నావు, మా పరిస్థితులు ఎలాగైపోతున్నాయని ఇంకా అర్థం చేసుకోని అండగా నిలబడకపోగా ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒకటి చెప్తున్నా, యేసయ్య దగ్గరికి వచ్చిన వారి జీవితంలో కుటుంబం అర్థం చేసుకోపోయినా, బిడ్డలు అర్థం చేసుకోపోయినా, పక్కన వారు అర్థం చేసుకోపోయినా, ఈరోజు ఎలాంటి మనో దుఃఖంతో మనం ఇక్కడ ఉన్నామో, ఎలాంటి ఆవేదనతో, ఎంత అవసరతలో ఉన్నామో యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. కనికరమ గల దేవుని దగ్గరకు వచ్చాం. ఆ యేసయ్య ఏం చేశాడంటే ఒక అద్భుతం చేశాడు. ఏం అద్భుతం? మీ అయ్యా శిష్యుల్ని భోజనం పెట్టండి అంటే ఎంతమందికి ఏడ పెడతాం ప్రభువా? ఇది అసలే అరణ్య ప్రదేశం. ఈ ప్రదేశంలో ఎలా పెడతాం అంటే, మీ దగ్గర ఏమున్నాయ్యా అంటే 7 రొట్టెలు మాత్రమే ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి, అయినా తీసుకురండి అని ఎప్పుడైతే యేసయ్య చేతిలోనికి అవి వచ్చినాయో ఆశీర్వదించి వడ్డించుడి అనగా